ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. వెనకాల ఉన్న వాళ్ళందరూ పాడాలి. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను. ఎగదగమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. ఎంత ఘనమైనది నీ స్నేహం, వివరించలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించు ప్రియనేస్తమా, స్తుతులిలో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు.
కష్టమేమైనా గాని నిన్ను నడువను నీ తోడుండుటే జీవితం నీ తోడుండుటే ధన్యము స్తుతులివిగో నా దేవా ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు ప్రతి స్థితిగతులను మార్చువాడా నీవే నా ఆశ్రయ దుర్గము దిక్కులేని వారులను ఆదుకొనువాడా మేలు చేయు దేవుడవు ప్రతి స్థితిగతులను మార్చువాడా నీవే ఆశ్రయదుర్గము దిక్కులేని వారులను ఆదుకొనువాడా మేలు చేయు దేవుడవు ప్రతి స్థితిగతులను మార్చువాడా నీవే ఆశ్రయదుర్గము దిక్కులేని వారులను ఆదుకొనువాడా మేలు చేయు దేవుడవు ఓ రాజా రాజా నీవే నా రక్షణ కేడము నీవే ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా ఆశ్రయ దుర్గము నీవే ఓ రాజా రాజా నీవే నా రక్షణ కేడము నీవే ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా ఆశ్రయ దుర్గము నీవే యోసేపుని నన్ను అరుణిగా చేసితివే యోసేపుని నన్ను అరుణిగా చేసితివే బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివే యోగ్యతలేని నన్ను అరుణిగా చేసితివే నా రుణం తీర్చుదను నా సర్వం నీకే అంకితం స్తుతులివిగో నా దేవా ప్రియములకై నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు స్తుతులివిగో నా ప్రభువా ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదను పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదను ఎంత ఘనమైనది నీ స్నేహం ఎంత ఘనమైనది నీ త్యాగం ఎంత ఘనమైనది నీ స్నేహం వివరించలేనిది నీ త్యాగం నన్ను ప్రేమించే ప్రియనేస్తమా
145 కీర్తన 145. తీసారా? 7 రోజులు అయిపోయినాయండి కొత్త సంవత్సరంలో. ఏదైనా మార్పు వచ్చిందా? మీ జీవితంలో తేడా కనపడుతుందా అన్నది ఒక్కసారి ఆలోచించండి. క్రొత్త సంవత్సరం వచ్చింది, నా బ్రతుకులో క్రొత్తదనం వచ్చిందా? నా మాటలు మారాయా? నా ఆలోచనలు మారాయా? నా జీవితంలో మేలు కలుగుతుందా? ఏమన్నా ఆశీర్వాదాలు ఈ కొత్త సంవత్సరంలో నేను చూస్తున్నానా అని పరీక్షించుకోవాలి. సంవత్సరములు గడిచిపోతూ ఉండగా మనం వాటంతటా వస్తున్నాయి పోతున్నాయి అనుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మరో కొత్త సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. మీకు తెలుసా, ఎంతోమంది గత సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరం చూడకముందే మరణించారు. గొప్పవారు మరణించారు, ధనవంతులు మరణించారు, యవనస్తులు మరణించారు. మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే వాళ్ళకంటే చాలా మంచివాళ్ళం మనం కాదా? చనిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు, బతుకున్న వాళ్ళం మంచివాళ్ళం అనుకుంటున్నాం. కానీ చనిపోయిన వాళ్ళని ప్రభు సిద్ధపరచుకొని వచ్చేమన్నాడు. నువ్వు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి సరే, ఇంకొక అవకాశం నీకు ఇస్తాను, ఉపయోగించుకోమంటున్నాడు. ఈ సంవత్సరం నిజంగా మీకు ఆశీర్వాదకరంగా సంవత్సరంగా ఉండాలంటే 2 పనులు మీరు చేయాలండి. చేస్తామన్నోళ్ళు 3 సార్లు అల్లు చెప్పండి. ఏం చేస్తారు? 2 పనులు చేయాలి. ఈ రోజు నుండి, అంటే ఇది 1వ తారీఖు అనుకోండి, ఈ రోజు నుండి ప్రతిరోజు దేవుడు చేసిన ఒక మేలు గుర్తు చేసుకొని ఒక పుస్తకంలో రాసుకోవాలి. లేకపోతే మీ కంప్యూటర్లో నోట్ చేసుకోండి. మీరు ఏమవుతుంది, ప్రతిరోజు ఎన్ని మేలు చేస్తాడు ఆయన? ఎన్నో చేస్తాడు. కనీసం ఒక్క మేలు మీ పుస్తకంలో రాసుకోవాలి. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో ఆ మేలును బట్టి ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. 2వది, ఈ రోజు నుండి మీ నోటిలో నుండి సణుగుడు రాకూడదు, గొణుగుడు రాకూడదు. కంప్లైంట్స్, ఫిర్యాదు చేసే మాట రాకూడదు. జడ్జిమెంట్, ఇతరులను తీర్పు తీర్చే మాటలో రాకూడదు. ఇతరులను విమర్శించే మాటలో రాకూడదు. ఎలాంటి మాట మాట్లాడుతున్నానన్నది ఆలోచించకుండా మాట్లాడకూడదు. ప్రభువును స్తుతించాలి, సనక్కుండా ఉండాలి. రోజంతా, రోజుకో గంట కాదు, రోజుకో గంట మా నాయనమ్మ మౌనవ్రతం చేసేది. ఏంటంటే వారానికి ఒక రోజు అనుకుంటా. మౌనవ్రతం చేసినప్పుడు మాత్రం ఏం తిట్టదో, ఎదురింటోళ్ళు ఏమన్నా తిట్టదో, వాళ్ళ ఆయన ఏమన్నా తిట్టదో, ఏం గొడవ వచ్చినా అంటదే కానీ మారేస్తుంది పాపం. ఆ తర్వాత చూడండి, మౌనవ్రతం అయిపోయిన మరుక్షణంలోనే టైం పట్టుకొని పొద్దున్న నుంచి 3 గంటలకు ఏం చేసావు, 4 గంటలకు ఏం చేసావు, 5 గంటలకు మొత్తం కలిసి రాతాంతం చేసేది. ఏంటంటే అది కాదు మన భక్తి. ఇక నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను విసిగించిన వారిని, నిన్ను ఎగతాళి చేసిన వారిని, నీకు అపకారం చేసిన వారిని నువ్వు విమర్శించకుండా, నువ్వు తిరిగి తిట్టకుండా, నువ్వు వారి మీద సడక్కుండా, వారిని తీర్పు తీర్చకుండా ఉండాలంటే నువ్వు ఓర్పుతో సహనంతో దేవుని కృప కొరకు వేడుకోవాలి. ఇది 2 చేస్తానండి. 1 దేవుణ్ణి స్తుతించడం, 2 ఇతరుల మీద కంప్లైంట్. ఇతరుల మీదే కాదు, దేవుని మీదే కంప్లైంట్ చేస్తారు కొంతమంది ఈరోజు భక్తులు. ఓ దేవుడా, ఎక్కడున్నావు, నాకేం చేశావు, ఏమిచ్చావు, సరుగుతూనే ఉంటారు దేవుడి మీద చాలామంది. సనిగేవాడికి సనగకుడి సనిగి అనేకులు సంహారకుని వలన అరణ్యంలో రాలిపోయారనుంది. అది చిన్న పాపం అనుకుంటున్నాం మనం, అదో పెద్ద జబ్బండి. ఈ సణుగుడు అనేది, గొణుగుడు అనేది
ఎప్పుడు చూసిన చేదు మాటలు మాట్లాడతాం అనేది, ఒకలాంటి విరక్తితో మాట్లాడతాం అనేది ఇది ఒక రోగం. ఈ రోగం అంటు రోగం కూడా. ఈ సనిగేవాడు పక్కోళ్ళతో సనుగుతాడు, గొనిగేవాడేమో లోపల గొనుక్కుంటూ ఉంటాడు. గొనుగుడికి సనుగుడికి తేడా ఏంటంటే అక్క చెల్లెలే. అంటే గొనుక్కునేవాడు అంటుంటాడు అనమాట, ఆడికాడే గొనుక్కుంటుంటాడు. సనిగేవాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి సనుగుతారు, చూడక్క అవునక్క అవునా ఇద్దరు కలిసి అనుకుంటారు అనమాట. ఈ సనుగుడు బయటికి చెప్పేవాడు సనుగుడు, రెండు కూడా ప్రమాదమే. ఇవి రెండు విడిచిపెట్టాయా. మీరు కనుక ఇది ఒక 30 రోజులు చేసి చూడండి, మీ బతుకులు ఎంత మార్పు వస్తుందో చూడండి. మీకు చక్కగా నిద్ర పడుతుంది, తిన్న అన్నం అరిగిపోతుంది, మీ మనసు సంతోషంగా ఉంటుంది, మీరు బాగా ప్రార్థన చేసుకోగలుగుతారు. మీరు ఏ పరిస్థితులు ఎలాగున్నా కూడా మీ జీవితంలో ఎవ్వరూ తీసివేయలేని ఆనందం ఉంటుంది. జస్ట్ ఈ 2 సింపుల్ పనులు చేస్తే దేవుడు చేసిన మేళ్లకు స్తుతిస్తాం, ఇతరుల మీద దేవుని మీద సనగకుండా ఉండటం. ఒక పుస్తకం తీసుకొని రాసి పెట్టుకోండి, దేవుడి మేలులో 365 రోజులు స్తుతి కృతజ్ఞత చెల్లించే వారికి సాతాను దగ్గరకు రాలేడండి. సణుగుడు గొడుగుడు ఉన్నవాడి దగ్గర సాతాను దరుమేస్తాడు, వచ్చి మ్యూజిక్ వేస్తాడు, బాగా ప్రోత్సాహపరుస్తాడు, ఇంకా ఎక్కువ రగులు కలుపుతాడు. కాబట్టి 145వ కీర్తనలో దాని హెడ్డింగ్ ఒక మాట ఉంది చూడండి, స్తుతి కీర్తన. ఈ సంవత్సరం ఒక స్తుతి సంవత్సరంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం మనకు ఒక స్తుతించే సంవత్సరం. స్తుతి అంటే స్తుతి 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 అని కొంతమంది గొక్క తిప్పుకోమని చెప్తుంటారు. అది కాదు. దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ ప్రతి క్షణం మనల్ని ఆయన కాపాడుతున్నాడు. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. ఒక్కసారి ఆగిపోతే హార్ట్ అటాక్. అది తిరిగి మళ్ళీ కొట్టుకోవటం ప్రారంభించకపోతే డామ్ అయిపోయింది పని. ఏంటంటే అంటే ప్రతి క్షణానికి నిమిషానికి 72 సార్లు మన ఆయన కాపాడుతూ ఉన్నాడు. నిమిషానికి 23 సార్లు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మనకు తెలియకుండానే. ఆస్మా పేషెంట్స్కి అయితే ఊపిరి పీల్చుకునేటప్పుడు అని పీలుస్తుంటారు, మనకు తెలియకుండానే పీల్చుకుంటున్నాం వదులుతున్నాం, పీల్చుకుంటున్నాం వదులుతున్నాం. 23 సార్లు ఒక నిమిషానికి. ఒక్కసారి పై ఊపిరి పైకి వెళ్ళిపోయింది అనుకో, ఆగలేదు, కిందకి రాలేదనుకో, అన్నాడు అనుకో, ఎగ ఊపిరి ఏమైపోయాడు మనిషి, డామ్ అయిపోయింది అంతే. మనకి ఏ ఉపకారాలు చేయలేదు అనుకుంటున్నాం, కానీ ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్నాడు. అదే పెద్ద ఉపకారం. నాకు అవి ఇవ్వలేదు, ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, వాకిళ్ళు ఇవ్వలేదు, ఉద్యోగాలు అవి ఇవ్వాలి, అన్నీ ఇవ్వలేదు, నేనేదో సణుగుతుంటాం. కానీ అసలు నీకు జీవం ఇచ్చాడు దేవుడు, నీకు జీవం ఇచ్చాడు. జీవము ఎవడన్నా ఇవ్వగలడా? నిన్ను ప్రాణంతో ఉంచగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నీకు ప్రాణం పోయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? మనం ఏ విషయంలో స్తుతించడానికి అవకాశం లేకపోయినా నేను సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మృతులు నిన్ను స్తుతించలేరు. ప్రభు మనల్ని సజీవులుగా ఉంచాడు, ఎందుకంటే మనం ఆయన్ని స్తుతించాలని. స్తుతి యాగము చేయువాడు తన మార్గమును సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి? పరలోకానికి మార్గం స్తుతుల మధ్య వాసం చేసేవాడు ఆయన. స్తుతించడం మేము ఇక్కడ నేర్చుకోకపోతే పరలోకంలో ప్రార్థించాల్సిన పని లేదు. పరలోకంలో తెలుసా మీకు ఆ సంగతి? పాటలు పాడాల్సిన, ప్రసంగాలు వినాల్సిన అవసరం లేదు. అక్కడ స్తుతించడం, పాటలు పాడుతూ స్తుతించడమే. కాబట్టి స్తుతి మనం నేర్చుకుంటే ఆయన రాజ్యానికి సిద్ధపడిన వారుగా ఉంటాం. ఏమని స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి అనేది తెలియాలంటే కీర్తనల గ్రంథం మనం చదవాలి. కీర్తనలు, కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా స్తుతి కీర్తన ఉంది. ఈ 145వ కీర్తనలో, స్తుతి కీర్తనలో మొదటి వచనం, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నీ నామమును
నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను. మీరు పడక నుండి లేచిన వెంటనే మీ నోట ఉండవలసింది ఏంటండి? మరొక రోజు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. సజీవుడిగా ఉంచావయ్యా, నీకు వందనాలు. రాత్రి సుఖంగా నిద్రపోవడానికి సహాయం చేసావయ్యా, నీకు వందనాలు. ఈరోజు నా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలేంటి అని ప్రార్థిస్తూ నీ దినచర్య ప్రారంభిస్తే ఆ దినమంతట్లో మీరు చేయనివన్నీ సఫలమవుతాయి. వారానికి ఒకరోజు కాదు, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందినవాడు, నొందదగినవాడు. మామూలుగా అందరికీ చెప్పిన థ్యాంక్స్ లాంటిది కాదట. ఆయనకి అధిక స్తోత్రం చెల్లించాలి, ఆయనకి పూర్ణ హృదయంతో స్తుతి చెల్లించాలి. ఆయన చేసిన మేలులకు మనం ఆయన రుణం తీర్చుకోవడానికి సాధ్యం కాదు. అసలే నువ్వెంత కానుకలు ఇచ్చినా, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వేమేమి చేశాను అనుకున్నా, అధిక స్తోత్రానికి అర్హుడైన వారిని విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన్ని స్తుతించాలి. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. కొనియాడటం అంటే కూడా స్తుతించటమే. ఒక తరము వారు మరొక తరము, ఒక తరం అంటే 50 సంవత్సరాలు. నీవు 50 సంవత్సరాల పెద్ద అయితే మీ మనవల దగ్గర, మీ పిల్లల దగ్గర మీరు స్తుతించడం నేర్చుకోవాలి. వారికి స్తుతి నేర్పించాలి. మన పిల్లలకి ఏబిసిడీలు నేర్పిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం, లోకంలో ఎలా బతకాలో నేర్పిస్తున్నాం. కానీ పిల్లలు దేవుణ్ణి స్తుతించేటట్టుగా ఈ రోజున అనేక మంది తల్లిదండ్రులు ఉండటం లేదు. మీ పిల్లలు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని భోజనం చేస్తారా? మిమ్మల్ని అడుగుతుంది. పిల్లలు లేరా? అసలు మీరు చేస్తారా? ఆహారం ఇచ్చినందుకు వందనములు అని భోజనం చేసేటప్పుడు స్తుతించి భోజనం చేసేవాళ్ళు ఎవరో చేయి చూపించండి. అనుమానంగా ఉంది. గుర్తొచ్చినప్పుడు చేస్తారా? పాస్టర్ గారు ఉన్నప్పుడు చేస్తారా? హోటల్లో తింటున్నారనుకోండి, అక్కడ కూడా చేస్తారా? పక్కోళ్ళు ఏమని అనుకుంటారేమో. ఎవరేమనుకున్నా నిజంగా స్తుతిస్తారా? కొద్దిమంది చేయి చూపించారు చూడండి. ఈరోజు ఆహారం సరిలేని మూలానే అనారోగ్యాలు వస్తున్నాయండి. మీ ఎదుట పెట్టిన ఆహారం కొరకు మీరు ప్రార్థిస్తే అది పవిత్రపరచబడుతుందట. స్తుతించి భోంచేస్తే అది అన్నం అరుగుతుంది. నేను ఇంకో మాట యాడ్ చేయడం మొదలుపెట్టాను ఈ రోజుల్లో. ప్రభువా, ఆహారం ఇచ్చినందుకు వందనములు. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు, ఈ ఆహారాన్ని ఆశీర్వదించు. మనం ఆహారము భోంచేసేటప్పుడు తిట్టుకుంటూ తింటారండి చాలామంది. ఏడుచుకుంటూ తినేవాళ్ళని కూడా చూశాను నేను. ఇదేనా ఎడతాను పెట్టావు అంటనే ఉంటాడు, తింటనే ఉంటాడు మళ్ళీ పైగా. అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆహారం భోంచేసేటప్పుడు స్తుతించండి, అనుదినం ఆయన్ని స్తుతించండి. మీ పిల్లల ముందు దేవుణ్ణి స్తుతించండి, పిల్లలు స్తుతిస్తారు. పిల్లల ముందు జగడాలు పెట్టుకోకండి, పిల్లల ముందు అరుచుకోకండి, పిల్లల ముందు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకోకండి. ఒక కుటుంబం ఉందంట, మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు కూర్చోబెట్టుకొని అందరు కలిసి భోజనం చేసుకుంటారంట. భార్యాభర్తలు ఇద్దరు చర్చిలో చెప్పిన ప్రసంగాన్ని విమర్శించుకుంటూ, ఆ పాస్టర్ గారు ఏంటి అటు చెప్తాడు, అది అట్ట కుదురుద్ది, ఈ పాస్టర్లందరూ ఇంతే అని ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే బిడ్డలు ఇట్ట చూస్తుంటారట. వాళ్ళు చాలా గొప్ప భక్తులు అయిపోతారు పెద్దవాళ్ళు అయ్యాక కదా. ఏమవుతారండి, ఈ పాస్టర్లంతా ఇంతే, ఒకేసారి కొట్టిపడేస్తారు, అంతే ఒకేసారి కొట్టిపడేస్తారు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాడు?
ఈరోజు దేవుడు మనకి ఏం నేర్పించాడు? ఏ పాస్టర్ గారో మనకెందుకు, ఏ సంఘమో మనకెందుకు, ఏ స్థితిలో ఉన్నారో మనకెందుకు, ఎన్నో మనకు అర్థం కాలేదు, అవన్నీ మనకెందుకు? ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడాడు చూసావా? మనం ఏమనుకున్నామో అదే దేవుడు మనకు జవాబు ఇచ్చాడు అని భార్యాభర్తలు మాట్లాడుకుంటే పిల్లలు చప్పట్లు కొడతారు, పిల్లలు దేవుడిని స్తుతించడం నేర్చుకుంటారు. మన పిల్లలకు నేర్పించాల్సింది స్తుతి, కృతజ్ఞతలు. చాలామంది యౌవనస్తులకి ఇవాళ స్తుతి కృతజ్ఞతలు లేవు. ఆశీర్వాదకరంగా ఉండవలసిన తల్లిదండ్రులే అభ్యంతరకారకులుగా మారుతున్నారండి. చాలా విచారం. ఒకప్పుడు తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డలు చెడిపోతున్నారయ్యా, నా కుమారుడు దురభ్యాసాలకి బానిస అవుతున్నాడయ్యా, తాగుతున్నాడయ్యా, ప్రార్థన చేయమని అడిగేవారండి. ఈ రోజుల్లో పిల్లలు వచ్చి మా నాన్న ఇంకా మారలేదు, మా అమ్మ ఇంకా మారలేదు, మా నాన్న తాగి శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, ప్రార్థన చేయమని అడుగుతూ చూస్తున్నామండి. అంటే బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు కూడా దేవునికి భయపడకుండా, దేవుడిచ్చిన బిడ్డలకు మాదిరి లేకుండా తమ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితుల్లో ఉండటం ఎంత విచారకరమైన విషయం. తల్లిదండ్రులైన మనం మన బిడ్డలకు మాదిరిగా ఉండాలి, ప్రార్థన నేర్పించాలి, స్తుతి నేర్పించాలి. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలో కొనియాడుదరు. వృద్ధులు అంటేనే నిర్లక్ష్యం చేసేస్తున్నారు ఇవాళ యవనస్తులు. వృద్ధుల దగ్గర ఎంతో అనుభవ జ్ఞానం ఉంటుంది. మరి ముఖ్యంగా వారు దైవభక్తులైతే, విశ్వాసము కలిగిన తల్లిదండ్రులు, తాత అమ్మమ్మలు లేక నాయనమ్మలైతే వారి వలన మనం ఎన్నో నేర్చుకునే ఉంటాయి. వాళ్ళు ఎన్నో విషయాలు మనకు చెప్తారు. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, నా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, అప్పుడు నేను రక్షించబడలేదు కానీ మా అమ్మమ్మ దగ్గర, మా నాయనమ్మ దగ్గర నేను కూర్చోవడానికి, మా తాతయ్య దగ్గర కూర్చోవడానికి ఎప్పుడు ఇష్టపడేవాడిని. తాతయ్య ఏమన్నా చెప్పవా అని అడిగేవాడిని. ఏంటేంటో చెప్పేవారు, దేవుడి గురించి చెప్పేవారు, ఏంటంటే పరిస్థితుల గురించి చెప్పేవారు. ఈ చెట్టు ఎలా మొలుస్తుంది, ఈ జంతువు ఎలాగుంటుంది, ఈ కాకులు ఎలా ఎందుకు అరుస్తాయి, ఈ నక్కలు అరుస్తున్నాయి ఏంటి అమ్మమ్మ అని అడిగాను. ఒకరోజు కుయ్యం అంటే ఎందుకు ఏడుస్తున్నాయి అవన్నీ అడిగా. అది ఆడటం కాదురా, దాన్ని అరిపే అట్ట చక్కెర పెడతాయి, అరుస్తాయి. ఏంటంటే ఇవాళ నక్కేదో కుక్కేదో కూడా తెలియదు మన వాళ్ళకి. కుక్కను చూసి నక్క అంటారు, నక్కను చూసి కుక్క అంటారు. కారణం గూగుల్లో నేర్చుకునేదే కానీ అమ్మ నాన్నల అనుభవం, పెద్దల అనుభవం, దేవుడు చేసిన కార్యాలు, ఎలా నీవు రక్షించబడ్డావు, ఎలా నిన్ను ప్రభు స్వస్థపరిచాడు, ఎలా తల్లి గర్భములో ఉన్నప్పుడు నిన్ను ఆయన కాపాడాడు అనే విషయాలు మీరు పిల్లలకి చెప్పాలి. మీ నోటిలో స్తుతి ఉండాలంటే యేసు ప్రభు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే, వాటిని ఉచ్చరిస్తూ ఉంటే, వాటిని చుట్టూ వారికి ప్రకటిస్తూ ఉంటే అవి వారి హృదయాల్లో క్రియ జరుగుతాయి. నీకు తెలియకుండానే నీ విశ్వాసం పదునవుతుంది. కత్తి వాడే కొలిది పదునవుద్ది, కత్తి దాచిపెడితే ఏమవుద్ది? తుప్పు పట్టేస్తుంది. దేవుడు చేసిన మేళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 31వ తారీఖు కాదండి జ్ఞాపకం చేసుకునేది. అనుదినము ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. అవి రోజు యాడ్ అవుతున్నాయి. మన బ్రతుకులో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినాయి అంటే 40 సంవత్సరాలు చేసిన మేళల్లో ఏదన్నా ఒక మేలు చెప్పమంటే నిన్న జరిగింది చెప్తారు కానీ 40 ఏళ్ల క్రితం జరిగిన సంగతి అందరూ మర్చిపోతున్నారు. అనుదినము చెప్పాలి, తరము నుండి తరము వారికి చెప్పాలి. నీ పరాక్రమ క్రియలు తెలియజేయుదురు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించాలి. ఇంకొకటిది, చెప్పటం వేరు, ధ్యానించటం వేరు. చాలామంది వారికి జరిగిన కీడు, వాళ్ళకు వచ్చిన బాధను గుర్తు చేసుకొని ఏడుస్తుంటారండి. ఎప్పుడు జరిగిందంటే 30 ఏళ్ల క్రితం జరిగిందంటారు. 30 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఏంటంటే పాపం ఎప్పుడూ చేయి చేసుకున్న భర్త ఆమె ఇసుకిచ్చేస్తుంటే తట్టుకోలేక లాగి గోడ మీద ఒక దెబ్బ వేసాడంటండి. ఆ దెబ్బ గుర్తు చేసుకొని 30 ఏళ్ళు అయినా కూడా ఎవరు కొత్తగా బంధువులు వచ్చినా, వాళ్ళ అమ్మ వచ్చినా, మా ఆయన కూడా కొట్టాడు. 30 ఏళ్ళ నొప్పి ఇప్పుడు ఇంకటదా? నొప్పేది లేదు, అక్కడ చెయ్యే విరగలేదు. కానీ ఆ 30 ఏళ్ల క్రితం ఆ నొప్పి గుర్తు చేసుకొని ఏడుస్తూనే ఉంటుందంట అందరి దగ్గర చెప్పుకొని.
మరి దేవుడు చేసిన మేళ్ళు 30 ఏళ్లలో చేసిన మేళ్ళు గుర్తు చేసుకొని సంతోషించావా? ఆ రోజు డాక్టర్లు కుదరదన్నప్పుడు, సర్జరీ చేయాల్సిందే అన్నప్పుడు అయ్యా అని మొరపెట్టాం. దేవుని బిడ్డలు మొరపెట్టారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు. 5 నిమిషాల్లో మళ్ళీ డాక్టర్ వచ్చి అక్కర్లేదు ఆపరేషన్ తీసుకోమని అన్నాడు. గుర్తుందా? బిడ్డ అడ్డం తిరిగింది, కడుపులో చచ్చిపోద్ది, చెప్పలేమన్నారు. బుడుక్కును పుట్టేశాడు. ఏంటండి, 10 పైసలు ఖర్చు లేకుండా. మర్చిపోయావా? వాడికి 30 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు వాడికి చెప్తావా నువ్వు? ఇప్పుడు చెప్పరా? ఏంటండి, ధ్యానించాలి. ఏదైనా సరే ఆగి ఆలోచిస్తుంటే ఆయన మేలులు గుర్తొస్తాయి. ఇప్పుడు అందరి దగ్గర సెల్ ఫోన్లు వచ్చేసాయండి. ఓ చిన్న పిక్ పెట్టుకోండి, ఒక పిక్చర్ పెట్టుకోండి. ఈ మట్టి బుర్ర మర్చిపోతుంటుంది. మట్టి ఏం కాదు, మంచి బుర్రే, కానీ మట్టితో నింపుకున్నాం మనం, సోమర్తనంగా నింపుకుంటున్నాం. ఒక చిన్న పిక్చర్ చూడగానే మా చిన్నపిల్లల్ని, మన జోసెఫ్ ప్రకాష్, మైకిల్ పాల్, రాజ్ ప్రకాష్ పాల్ని చిన్నపిల్లలుగా 2-3 సంవత్సరాలు, 1.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకొని చిత్తూరు జిల్లాలో కొండల్లో వాళ్ళని ఎత్తుకొని ఒక ఫోటో తీసుకున్నాం మేము. ఆ ఫోటో మనం చూపించి, ఒరే మీరు కూడా ఇట్లాగా ఉన్నారా, మీ పిల్లల్ని అంత ప్రేమించుకుంటున్నారు, ఇవాళ మేము మిమ్మల్ని ప్రేమించలేదు అనుకున్నావా? ఇదిగో చూడు, ఆ రోజులోనే నీకు సూట్ వేసానురా, ఆ రోజునే మీకు ఎలా డ్రెస్ చేసామో చూడు. 30 ఏళ్ళ 40 ఏళ్ల క్రితం పెద్ద డబ్బులు లేవు, పెద్ద స్థాయి లేదు, కానీ మిమ్మల్ని దర్జాగా దేవుడు పెంచాడురా, దేవుడి ప్రణాళికలో మీరు ఉన్నారా అని మనం ఎంత చెప్పినా వినపడదు. బొమ్మ చూపిస్తే అంటారు అప్పుడు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలుసా? మీరు పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు మీకు తెలుసా? ఏంటంటే, దేవుడు చేసిన మేళ్ళు ఒక చిన్న పిక్చర్ తీసి పెట్టుకోండి. సంవత్సరంలో మీ మార్పులు ఎలా కలుగుతున్నాయో చూసుకోండి. కనీసం జనవరి 1వ తారీఖు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి. తీసుకున్నారా? ఎవరన్నా చేయి చూపించండి. మిగిలిన వాళ్ళు ఫ్యామిలీలు లేవా? ఫ్యామిలీలో ఉన్న అందరూ చేయి చూపించండి. అదిగో, అసలు మీ ఫ్యామిలీతో నేను నిలబడి తీయించుకోవాలని ఆశగా ఉంది నాకు. మా చర్చిలో అలాగే చేస్తుంటాను నేను అప్పుడప్పుడు. సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ చూస్తాం, మనుషులు మారిపోతూ ఉంటారు అంతే. సన్నటోళ్ళు లావైపోతారు, పొడిగిపోతారు, గుర్తుపట్టలేనట్టుగా మనుషులు మారిపోతుంటారు. కొందరు కనపడరు, చనిపోతారు. మన పిల్లలకు చెప్పాలండి. ఒక్కోసారి కాలేజీలో ఫ్రెండ్స్ తీసుకుంటారు ఫోటో, ఒక 10 మంది ఫ్రెండ్స్. నీ దగ్గర ఫోటో ఉంటే తీసి చూడు. రక్షించబడ్డ నువ్వెలా ఉన్నావు, యేసు ప్రభువుని ఎరగని 10 మందిలో ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారని ఒకసారి పరిశీలన చేసి చూడు. అప్పుడు నీవు ఎంత ఆశీర్వదించబడ్డావో, ఎంత కాపుదల నీకుందో తెలుస్తుంది. ఆయన చేసిన కార్యాలు ధ్యానించాలి, గుర్తు చేసుకోవాలి, మళ్ళీ వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ భీకర కార్యములు విక్రమమును మనుష్యులకు వివరించదను. నీ భీకర కార్యములు, నీ మహత్యమును వర్ణించదను. దేవుడు మనకు చేసిన కార్యాన్ని దేవుడు మేలు చేశాడు అని ఒక్క మాటతో చెప్పటం కాదండి. మనం ఏదన్నా చిన్న హెల్ప్ చేస్తే ఎవరికన్నా దాని గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, కానీ దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేశాడు. వాటిని గురించి మనం సాక్ష్యం ఇవ్వటం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవుల నోట సాక్ష్యం లేదు. పాస్టర్ గారు మైక్ ఇస్తే చెప్పమంటే చెబుతారు, కానీ స్టేజ్ మీదకి వచ్చి చెప్పమంటే చెబుతారేమో, కానీ పక్కనున్న వారికి, ఎదురింట్లో ఉన్నవారికి, బంధువులకు, స్నేహితులకు దేవుడు చేసిన మేళను గురించి వివరించడానికి భయపడతారు కొందరు, సిగ్గుపడతారు కొందరు, ఆశించరు మరికొందరు. దేవుడు చేసిన మేళ్ళు చెప్పాలి. చెబుతూ ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడో అర్థమవుతుందండి. అసలు మోషే గనక ఇశ్రాయేలులకు జరిగించిన ఆశ్చర్య కార్యాల గురించి రాసి ఉంచకపోతే ఇవాళ మనకేమన్నా తెలిసేదా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడంటే మనకి అసలు ఆ సంగతి రాసి ఉండకపోతే బైబిల్లో ఉంది కాబట్టి
మనం గ్రహించగలుగుతున్నాం. ఎన్ని అద్భుతాలు ఐగుప్తులో చేశాడు, ఎలాగో బండ నుండి నీరు రప్పించాడు, ఆకాశం నుండి మన్నా కురిపించాడు, ఎలాగో కరువులో, దరిద్రతలో, బాధలో, మరణ స్థితిలో ఎలా రక్షించాడన్నది రాసి పెట్టుకున్నాడు. అదేంటో ఈ రోజున మనుషులు పెన్ను కాగితమే వాడతలేదండి. పెన్ను కాగితం వాళ్ళు ఎవడన్నా ఉంటే చేసి చూపించండి. నాకు ఇప్పటికీ అన్ని కంప్యూటర్లు వచ్చినా నాకు పెన్తో రాసుకుంటే కానీ నాకు మనసు నెమ్మది ఉండదు. మిగిలిన వాళ్ళు చూడండి, ఇంతమందిలో ఒక 15 మంది ఉన్నారంట. మిగిలిన అందరూ ఏంటండి, నోట్బుక్ కంప్యూటరా, టైపింగా, టెక్స్టింగా. సరే అదన్నా చేయండి. నోట్స్ ఉందా మీ సెల్లో? నోట్ చేసుకోండి ముఖ్యమైనవి. దేవుడు చేసిన మేళ్లను గురించి, ఆయన పరాక్రమ కార్యాల గురించి, ఆయన విడిపించిన విధానాన్ని గురించి ఆయన్ని స్తుతించాలి. 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యం గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, ఆయన అందరికీ ఉపకార ఎవరు? మరి ఆయన అందరికీ ఉపకారి అయితే నీకు ఉపకారం చేసిన ప్రభువు అపాయాల్లో ఉన్నప్పుడు, అవస్థల్లో ఉన్నప్పుడు నీకు కూడా సహాయం చేస్తాడు అని నువ్వు చెప్పాల్సిన పని ఉందా లేదా? యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మనకి బాధలు ఉంటాయండి, రోగాలు ఉంటాయి, కష్టాలు వస్తాయి. కానీ వాటిలో నుంచి ప్రభు బయటికి తీస్తాడు. ఎందుకో తెలుసా? అలాంటి కష్టాల్లో ఉన్నవారికి నీ సాక్ష్యాన్ని పంచటానికి. టైఫాయిడ్ జ్వరంతో ఒక వ్యక్తి బాధపడుతుంటే నీకు ఎప్పుడు టైఫాయిడ్ రాలేదనుకో, దీనికే ఇంత బాధపడతావు ఎందుకు, అదే బాధలే అంటావు నువ్వు. నీకు టైఫాయిడ్ వచ్చి మంచాన పడుకొని 15 రోజులు లేచావనుకో, టైఫాయిడ్ వాళ్ళని చూసినప్పుడు ఏమంటావు? అంతే లెక్క, నోరు చేదుగా ఉంటుందిలే, తినబుద్ధి ఇదిలే, బాధగానే ఉంటుందిలే, ఇదిగో ఈ మందు వేసుకో, రెస్ట్ తీసుకో, మాంసం మసాలా కొంచెం తినకో, మజ్జిగ తాగు, తగ్గిపోద్ది అని నీ అనుభవ సాక్ష్యం చెప్తావు. యేసయ్య నీకు ఉపకారాలు చేసినప్పుడు ఆ ఉపకారాల గురించి, అందరికీ ఉపకారం ఆయన నీకు చేసిన దేవుడు ఇతరులకు కూడా. మన వాళ్ళు కాదండి, మన కులం కాదండి, మన జాతి కాదండి, మనకు విరోధులండి అనొద్దండి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. చెడ్డవారి మీద, మంచివారి మీద కూడా సూర్యరశ్మిని వికసింపజేస్తున్నాడు, వర్షము కురిపించజేస్తున్నాడు. మంచోడు గులాబీ చెట్టు వేసుకుంటే మంచి గులాబీ, చెడ్డోడు గులాబీ చేసుకుంటే గబ్బు వాసన వస్తుందా? చెడ్డోడు ఇంట్లో గులాబీ చెట్టు వేసుకున్నా గులాబీ వాసనే వస్తుంది. ఆయన అందరికీ ఉపకారి, పక్షపాతము లేనివాడు, ప్రతి ఒక్కరిని రక్షించాలని ఆశపడ్డవాడు, పరలోకం కొరకు సిద్ధపరచాలని ఆశపడినవాడు. నాకు ఉపకారం చేశాడన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఆ ఉపకారాన్ని నేను ఇతరులకు చెప్పానన్న వాళ్ళు మాత్రం ఆలోచించి హల్లెలూయా చెప్పండి. ఎవరు చెప్పారు? నాకు చెప్పలేదే. ఎవరు చెప్పారా? నిజంగా చెప్పారా? అబ్బా, ఇంత మంచి విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. ఆయన అందరికీ ఉపకారం అన్నది మనం అనుదినము చెప్పాలి, అనేకులతో చెప్పాలి. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి. 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. నాకు చాలా భక్తి అన్నవాడి నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. నేను భక్తున్నని సణిగవా? నేను భక్తున్నని గొణిగవా? నువ్వు ఆయన భక్తుడు కానే కాదు. ఏ పరిస్థితిలో వచ్చినా నీ నోటిలో స్తుతే ఉండాలి. యోబు యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఎలా నిరూపించాడు తెలుసా? అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్నీ పోయినప్పుడు దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతించేవాడు ఎప్పుడు దివాళ తీయడండి. స్తుతించేవాడు ఎప్పుడు విడిచిపెట్టబడడు. స్తుతించేవాడు ఏది పోగొట్టుకోడు. పోయిన వాటన్నిటిని తిరిగి పొందుతాడు, 2 అంతలు తిరిగి పొందుతాడు. ఈరోజు నుంచి స్తుతి మీ నాలుక మీద ఉండనివ్వండి. సనగొద్దు, చీదరించుకోవద్దు, అసహించుకోవద్దు, తిట్టొద్దు, పితూరులు చేయొద్దు, ఫిర్యాదులు చేయొద్దు. కొంతమందికి ఎప్పుడు ఇదే పని, ఎవరి మీదో ఒకళ్ళ మీద సాడీలు చెప్తుంటారు. ఏంటమ్మా?
కొంతమంది వినపడలే, జాడీలు అన్నట్టు అనిపడింది. అదే జాడీలు చాడీలు ఉంటాయి, ఆవకాయ కూరలాగా, ఆవకాయ పచ్చళ్ళలాగా కొంతమంది వెళ్ళాలి. చాడీలు వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వాళ్ళకి. కొండాలు, దానికి ఇంకో మాట ఏముంది? కొండాలు. కొండను దేనికి ఉంటుంది? తేలు ఎప్పుడన్నా ఎవరినైనా కుట్టినప్పుడు చూసారా? వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, అది మెల్లగా వస్తుంది, ఇట్ట అట్టు వచ్చింది. వాడు చూడగానే ఒక్కసారి ఆ కొండను తీసుకొని అట్టంటది. అన్న మరుక్షణంలో ఏం చేస్తావు మీరు చూడండి, కావాలంటే జర వెళ్ళిపోద్ది, పని అయిపోయిందని. ఇక చూడు, నువ్వు మాత్రం చేయబట్టుకొని అబ్బా 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 అని ఏడుస్తా కూర్చోవాలి. ఈ కొండలు చెప్పేవాళ్ళు అంతే. ఫోన్ చేసేది, మరే మీ ఆయన ఆ ప్లాజాలో చూసా, ఆయన నాకెందుకులేమ్మా మీ గొడవలు, చెప్పేది పూర్తిగా చెప్పరు. ఇక చూడండి ఆయన ఇంట్లో ఆ రోజు నుంచి ఆ భార్య భర్తలకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి జగడాలు, అనుమానాలు. దయచేసి అండి, ఎవరన్నా మీకు ఫోన్ చేసి మీ ఆయన సంగతి మీకు తెలుసా అని అడిగితే, మా ఆయన సంగతి నాకు తెలియకపోతే నీకేం తెలుస్తుంది, నోరు మూసుకో పెట్టేయని చెప్పండి. ఏంటండి, మీ ఆవిడ సంగతి నీకు తెలుసా అంటే, అయ్యా నా భార్య నాతో సంసారం చేస్తుంది, నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైంది ఏమైంది? నీ భార్య సంగతి పక్కడు చెప్పేది ఏంటి? నీ భర్త సంగతి ఎవరో చెప్పేది ఏంటి? ఏంటంటే ఈ రోజున చాలా సాతాను ఈ కొండాలలో మనుషులు వంకర మాటలు పలుకువారు మీలో నుండే బయలుదేరతారు. ఇలాంటి మీటింగులకి వచ్చినప్పుడు కొంతమంది వంకర మాటలు మాట్లాడేవాళ్ళు బయలుదేరతారండి. పాస్టర్ గారి మీద, విశ్వాసుల మీద, ఒక విశ్వాసం మీద ఇంకో విశ్వాసికి, ఒక సంఘం మీద ఇంకో సంఘానికి ఒకరి మాటలు ఒకరి దగ్గర చెప్పి కిటుకులు పెట్టే వాళ్ళందరూ ప్రభు బిడ్డలు కాదు, సాతాను సంబంధులు. వాడు అబద్ధికుడు, వాడు కొండెగాడు, వాడు వంకర మాటలు మాట్లాడేవాడు. మనం దేవుని బిడ్డలమైతే మన నోటి నుండి స్వచ్ఛమైన మాటలు రావాలి, ప్రయోజనకరమైన మాటలు రావాలి, స్తుతి మాటలు మాత్రమే రావాలి. ఎవరో ఒక ఆయన వచ్చి సోక్రటీస్ దగ్గరికి అడిగాడంట, ఏమండి మీకు ఈ సంగతి తెలుసా అన్నాడంట. ఏమైంది అంటాం కదా మనమైతే, ఈ సంగతి తెలుసా అనగానే ఏంటి అని ఇంట్రెస్ట్గా పెడతాం కదా. కానీ ఆ సోక్రటీసు తత్వవేత్త, పెద్ద తత్వవేత్త, ఆయన అన్నాడు, బాబు నేను ముందు 3 ప్రశ్నలు అడుగుతాను నిన్ను, ఆ తర్వాత ఆ సంగతి అయితే అవసరమైతే చెబుతూ కానీ అంటే, సరే అడగండి సార్ అన్నాడట. నువ్వు చెప్పబోయే సంగతి నువ్వు నేరుగా చూసావా, నేరుగా విన్నావా అంటే, నాకేం తెలుసండి ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను అన్నాడంట. ఎవరో చెప్పుకుంటుంటే విన్నది నీకెందుకయ్యా? ఆ చెప్పబోయే సంగతి నిజమో అబద్ధమో నీకు తెలుసా? నాకేం తెలుసండి. సరే, ఆ చెప్పబోయే సంగతి వలన నీకు కానీ నాకు కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా? మనకెందుకంటే గొడవ. మరి మనకెందుకన్నప్పుడు ఇంకా చెప్తానంటావు, ఎందుకది? ప్రయోజనం లేనప్పుడు ఎవరి సంగతిలో ఎక్కడి సంగతిలో కళ్ళతో చూడండి, చెవితో వినండి, నువ్వెందుకు పెద్ద అట్టహాసం చేసి చెప్తావు? అలా వినే కదండి వాళ్ళ మన మనసులు పాడు చేసుకుంటున్నాం. అలా వినములనే కదా మన జీవితాల్లో చిచ్చుపెడుతున్నాడు సాతానుడు. నీ హృదయంలో యథార్థతని కలిగి ఉండాలి. నీ కళ్ళతో చూడని దాన్ని, నీ చెవితో వినని దాన్ని నువ్వు నమ్మక్కర్లా. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు చెప్పొద్దు. కొండెములాడుతూ ఇంటింటా తిరగొద్దు అని దేవుని వాక్యంలో ఉంది. దాని బదులు స్తుతిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ సాక్ష్యాన్ని పంచుకుంటూ మంచి విషయాలు నీవు మాట్లాడితే అవతడి వారి హృదయాల్లో నిరీక్షణ కలుగుతుంది, మార్పు కలుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి దేవుని క్రియలను ఆయనకి స్తుతించాలి. ఆయన భక్తులమైతే ఆయన్ని స్తుతించాలి. ఆయన రాజ్యాన్ని గురించి మనం స్తుతించాలి. ఇక చాలా మాటలు ఉన్నాయి. 14వ వచనం మాత్రం చదువుదాం. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవారు. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేయొద్దండి. పడిపోయిన వారిని చూసి ఎగతాళి చేయొద్దు. భలే జరిగింది అనొద్దు. నాకు ముందే తెలుసు నువ్వు పడతావని పెద్ద ప్రవచనం చెప్పొద్దు. ఈ ఆరిదేరిపోయిన ప్రవచనకారులు బయలుదేరాడు ఇప్పుడు.
పడిపోయినోడిని చూసి నాకు ముందే తెలుసు నువ్వు పడిపోతావు. దేవుడు ఎప్పుడో చెప్పాడు. ఏం చెప్పాడు నీకు? పడిపోయినోడిని లేవనెత్తుతానని చెప్పాడు. పడిపోయినోడిని పడేస్తానని చెప్పలేదు. పడగొడతానని చెప్పలేదు. పడగొట్టేవాడు ఆయన కాదు, నిలబెట్టేవాడు ఆయన. పడగొట్టేవాడు సాతాను, నిలబెట్టేవాడు మన ప్రభు. పడిపోయిన వారందరినీ, నీ ఇంటిలో నీ బిడ్డలు పడిపోతే, శోధనలో పడిపోతే, పాపంలో పడిపోతే, ఈ రోజున తల్లిదండ్రులే బిడ్డలను క్షమించడం లేదు. నీ మొహం నాకు చూపించద్దు పో, నీ చావు నువ్వు చావు అని బిడ్డలను ఇళ్లలో నుంచి తరిమేస్తున్నారండి. జాగ్రత్త. నీ బిడ్డ ఒకవేళ పొరపాటు చేస్తే, నీ కుమారుడు ఒకవేళ తప్పు చేస్తే, ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని ప్రేమించాను, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నాం అని నీ దగ్గరకు వస్తే ఏం చేయాలి? కాళ్ళని కొడతాను, పోరా బయటకు అనాలా? ఏం చేయాలండి? పోనీలో నాయన ఉండిపో అంటే ఇంక అందరూ అదే చేయరా? పోనీలో నాయన ఉండిపో అంటే ఇంకా దేశంలో వివాహ వ్యవస్థ ఉంటుందా? తల్లిదండ్రుల విలువ ఉంటుందా? ఈ రోజున చాలామందికి తల్లిదండ్రుల విలువ తెలియటం లేదు. బిడ్డలు అసలు అలాంటి నిర్ణయాలు చేసుకుంటున్నారంటే దానికి ముఖ్యమైన కారకులు తల్లిదండ్రులే అండి. ఇంటిలో భార్యాభర్తలు జగడాలాడుకుంటూ ఉంటే మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చేలా మనసిప్పుతారు. అమ్మతో చెప్తే, నాన్నతో చెప్తే నాకు పరిష్కారం దొరుకుతుందని అలా ఆశిస్తారు. తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల కోసం జీవించాలి. బిడ్డలను ఒక ఇంటి వారిగా చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత అండి. పెంచి పెద్ద చేయటమే కాదు, పెంచి పెద్ద చేసి పెళ్లి చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత. ఆ తర్వాత వారు కుటుంబంగా సిద్ధపడ్డారు, వారి కుటుంబాన్ని వారు కట్టుకోవాలి, వారిని వారు పోషించుకోవాలి. తల్లిదండ్రులుగా మనం చేయగలిగిన సహకారాన్ని వారికి అందించాలి. కానీ ఎంతోమంది యవనస్తులు చెప్తారు, మా నాన్న మాతో మాట్లాడదు, మా అమ్మ మాతో మాట్లాడదు, సరిగా మాట్లాడదు అన్నాడు. అసలు మాట్లాడదా అంటే అది ఎట్ట కుదురు? అదేనండి మాట్లాడదు కానీ సరిగా మాట్లాడదు అంటే, సరిగా మాట్లాడతామంటే ఏంటంటే సరిగా వచ్చావారా, ఫీజు వచ్చినప్పుడు ఫీజు కావాల్సి వచ్చినా అడుగుతావు. సరే అడుగు చావు అంట. అడుగు చావు ఏంటి? మళ్ళీ కొంతమంది ప్రతి బాటకి చావు పెట్టుకుంటారు కింద. మీ భాషలు ఎక్కడ ఉంటే కరెక్ట్ చేసుకోండి, విజయవాడ భాష కాదు ఇది. తిట్టేటప్పుడు డైరెక్ట్గా తిడతారు కొంతమంది పొగిడినట్టే పొగిడి తిడతారు. దాంట్లో మన నోటిలో నుండి చావు అనే మాట రాకూడదండి, బతుకు అనే మాట రావాలి. చావు అనే మాట సాతాను సంబంధమైంది. చచ్చావంటే నీకు ఇక మారు మనసు పొందే అవకాశం లేదు. చచ్చిన వాడికి ఎవరు కూడా నరకంలో నుండి పరలోకానికి తీసుకెళ్ళగలిగిన శక్తిగా లేదు. బిడ్డలను, పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు. మా చెన్నైలో ఒక అబ్బాయి ఉండేవాడు. సడన్గా తప్పు చేశాడు. ఎవరో ఒక తమిళ అమ్మాయితో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు. అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు. ఏం చేయాలో తెలియలేదు అబ్బాయికి. ఆ విషయం నాకు తెలిసింది. చిన్నప్పటి నుంచి ఆ కుర్రోడిని నేనే పేరు పెట్టాను, పెంచాను, పెద్ద చేశాను. నేను అతనికి ఆత్మీయ తండ్రిలాగా ఉన్నాను. చాలా బాధేసింది. ఎక్కడికి వెళ్ళాడు మీ అబ్బాయి, ఏమయ్యాడు, ఎక్కడున్నారు వాళ్ళు, ఏం తెలియదండి, చాలా ఉండాలి. మా పరువు తీసేశారు ఇక్కడ, వాళ్ళు వద్దే బాకిక అంటే. చివరికి ఒక నెల రోజులు తెలిసిన వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే ఓ చెన్నైలో ఒక మూల ఒక సందులో ఓ చిన్న ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, దొరికారు నాకు. వెళ్ళి ఏంటయ్యా నువ్వు చేసిన పని, ఇన్ని రోజులు వాక్యం విన్నావు కదా, ఇంతలాంటి పని అంటే చేసావు, ఎందుకు చేసావంటే నెత్తి కొట్టేసుకుంటున్నాడు పాపం అబ్బాయి. చిన్న పిల్లోడు ఏడిచినట్టు ఏడుస్తున్నాడు. తప్పైపోయిందన్న ఉద్రేకంలో మేము తప్పు చేశాము, మేము ఇద్దరం కలిసి చచ్చిపోదాం అనుకుంటున్నాం, మమ్మల్ని అందరూ అసహించుకుంటున్నారు, అందరూ ద్వేషిస్తున్నారు, బయటికి రాలేకపోతున్నాం, ఈ మూల పడి ఉన్నాం, ఇవాళ రేపు చద్దామని నిశ్చయించుకున్నామని కృంగిపోతూ నేను చేసిన తప్పే అని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభు ప్రేమను బట్టి అతన్ని ఆదరించి తప్పు చేస్తే ప్రభు దగ్గర ఒప్పుకోవాలయ్యా, ఒప్పుకుంటే ప్రభు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సకల దుర్నీతిని మనల్ని ఆయన పవిత్రులుగా చేయనని చెప్పి అతను అలాగ కౌగుల్లోకి తీసుకొని బలపరిచి అతని కన్నీళ్లు తుడిచి, మనుషులు చేర్చుకోకపోయినా పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిన వారిని
లేవనెత్తేవాడు యేసు ప్రభువు. నువ్వు చిన్నప్పటి నుంచి యేసు ప్రభువు నమ్ముకున్నవాడు, ఆయన పాదాలు పట్టుకో అంటే ఇద్దరు పశ్చాత్తాపడ్డారండి. ఇద్దరు పశ్చాత్తాపడి మారు మనసు పొందారు. అంచెలంచెలుగా దేవుడు వారిని దీవించాడు. అతనికి సింగపూర్లో మంచి ఉద్యోగం వచ్చింది. వెళ్ళిన వెంటనే అక్కడి నుంచి సింగపూర్ నుంచి వస్తూ మా చర్చిలో మొదటి కీబోర్డ్ లేదు అప్పుడు చర్చిలో మాకు. ఆ రక్షించబడిన తర్వాత దేవుడు నన్ను ఇంత మేలు చేశాడని వచ్చేటప్పుడు ఒక కీబోర్డ్ తీసుకొచ్చి మందిరానికి ఇచ్చాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఇవాళ అతనికి ఒక కుమార్తె ఒక కుమారుడు పుట్టాడు. వాళ్ళని ఇద్దరూ దేవుని భయభక్తుల్లో పెంచారు. ఎంత చక్కగా పెంచారంటే ఆ బిడ్డల్ని, వాళ్ళకి చక్కటి మేడలు ఇచ్చారు. దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఇద్దరు బిడ్డలు దేవుని ఎంత భయభక్తుల్లో పెట్టారు. ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనకు వస్తారు, ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకు వస్తారు, దశంభాగాలు ఖచ్చితంగా చెల్లిస్తూ మొదలుపెట్టారు. దేవుడు ఆశీర్వదించి ఇద్దరు యవనస్తులు అయ్యారు బిడ్డలు. ఆ బిడ్డలు, ఆ అమ్మాయి జపాన్లో జాబ్ వచ్చింది. ఆ అమ్మాయికి జపాన్లో జాబ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే నా దగ్గర తీసుకొచ్చారన్నా, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఒక కల్చరే మారిపోయింది. ఒక మంచి డీసెంట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా మారిపోయింది. అమ్మా నువ్వు పెళ్లి అనుకుంటున్నావు, ఎవరన్నా నీ మనసులో ఉన్నారా? పెళ్లి చేసుకునే వారి గురించి ఏమి ఆశలు ఉన్నాయి? ఎలాంటి వ్యక్తి ఉండాలి? తెలుగోడు కావాలా, తమిళోడు కావాలా? ఎందుకంటే అమ్మ తమిళు, నాన్న తెలుగు. ఆ అమ్మాయి జపనీ ఓడు కావాలా అంటే ఆ అమ్మాయి చెప్పిన సమాధానానికండి అసలు నాకు ఆశ్చర్యం వేసింది. మా డాడీ ఏం చెప్తే అదండి, మా మమ్మీ ఏం చెప్తే అది. ఎవరిని చూపిస్తే నేను వాళ్ళని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కుటుంబం అట్లయింది. కానీ ఆ బిడ్డలను వాళ్ళు ఎలా పెంచారంటే తమలాగా కాకుండా ప్రేమతో వాక్యంతో వాళ్ళని పెంచారు. కాబట్టి వాళ్ళు యవ్వన కాలం వచ్చేటప్పటికి సరైన తీర్మానం చేశాడు. సంవత్సరం కనిపెట్టింది. దేవుడు ఒక వివాహమును లండన్లో ఉన్న అబ్బాయి, ఆ అబ్బాయి మన తెలుగు అబ్బాయి, ఆ అబ్బాయి వివాహం కుదిరింది. ప్రార్థన చేశారు. తర్వాత నేను ఆ ఫోటో చూస్తే 5 సంవత్సరాల క్రితం నేను లండన్ వెళ్ళినప్పుడు ఆ యవనస్తుడి కోసం అక్కడ యూత్ మీటింగ్లో లండన్లో ప్రార్థన చేశాను. నా పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాడు. ఈ అబ్బాయినండి మాకు చూశారు. మాకు తెలియకుండానే మీ ద్వారా మేలు పొందిన ఈ తమ్ముడే మా అమ్మాయికి అలయన్స్ వచ్చిందని చెప్తే ఇంకా సంతోషమైంది. ఈ మధ్య వాళ్ళిద్దరికి పెళ్లి చేశాం. అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. మొన్న ఎలా ఉన్నారయ్యా పెళ్ళైన వాళ్ళు అని అడిగాను ఆయన్ని, వాళ్ళ నాయన్ని. అంటే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుందన్న అమెరికాలో ఉండటానికి, అక్కడ కల్చర్ అంట నచ్చలేదంట, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారట. ఏంటండి? కాబట్టి అక్కడ ఉండబుద్ధి వేయడం లేదు నాకు అని చెప్తుంది. ఇదేంటి అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకోకూడదా? విజయవాడలోనే మాట్లాడుకుంటున్నారు, అమెరికాలో మాట్లాడుకోరా? నేను చెప్పేది ఏంటంటే నీ పెంచిన విధానం, బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పించు. పెద్దవారైనప్పుడు దానిలో నుండి వారు తొలగిపోరు. వాళ్ళ కుమారుడు కూడా జపాన్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఓ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అంత స్థాయిలో ఉన్న ఎంత దీనుడుకుంటాడో చూస్తే, ఆ రోజు కనుక వారిని అందరూ వెలివేసినప్పుడు ఎవరూ పట్టించుకోకపోతే, ఇద్దరు చచ్చుంటే వారి కథ ఎలా ముగిసిండే చెప్పండి? వారు విరక్తి చెంది లోకంలో ఇష్టం వచ్చినట్టు తాగుబోతులుగా వ్యభిచారిగా ఆయన జీవించుంటే ఆ కుటుంబం ద్వారా ఇంత చక్కటి బిడ్డలు పైకి వస్తారా? పడిపోయిన వారిని ఎవ్వరూ తృణీకరించకండి. కృంగిన వారిని ఆదరించండి. చాలామంది యవన బిడ్డలు ఈ రోజున తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. ఇంకా విచిత్రం ఈ రోజు నేను గమనించేది ఏంటంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఆరిదేరిపోతున్నారు. బీ కేర్ఫుల్ అమ్మాయిలు. ఎవరున్నారు ఇక్కడ? అమ్మాయిలు కనపడుతున్నారు, అందరూ పెద్దవాళ్ళు కనపడుతున్నారు. అమ్మాయిలందరూ చేయి చూపించండి. 20 ఏళ్ళలోపు వయసులో ఉన్నవారు. వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారా? ఓకే. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అండి ఇంట్లో నుంచి కదలరు. ఇంట్లోనే ఉంటారు కానీ మా పిల్ల మా కళ్ళ ముందే ఉందనుకుంటారు కానీ అసలు మీ పిల్ల మనసు మీతో లేదు. ఇక్కడ ఎక్కడో ఉంది అంతే. గుస మనుషులుంటే టైపు. ఏంటండి? యవనస్తులకు సెల్ ఫోన్లకి లాక్ వేస్తే వెంటనే దాన్ని తీసుకురండి నా దగ్గరికి.
లాకేసుకుంటారమ్మా? నా దగ్గర తీసుకురాకండి, మీరే చూసుకోండి. సెల్ పగల కొడతాను అనకండి, మళ్ళీ కొత్త సెల్ కొనుక్కుంటుంది. ఏంటండి, వాళ్ళ మనసు మార్చాలి. సెల్ పాపం కాదండి, సెల్ ఫోన్లో పాపం లేదు, పాపం గుండెల్లో ఉంది. అది సెల్ ఫోన్లో ఉపయోగించుకుంటున్నారు. అందుకే మనస్సు మారాలి ప్రభు చెప్పేది. నీ గుండె మారితే, నీ జీవితం మారితే, నువ్వు ఎక్కడున్నా సరే, ఎలాంటి కల్చర్లో ఉన్నా సరే, నీతి నీలో ఉంటుంది కాబట్టి, స్తుతి నీకు కలిగి ఉంటావు కాబట్టి, కృతజ్ఞత కలిగి ఉంటావు కాబట్టి, ఏ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చావని ఎరుగుంటావు కాబట్టి, ఎక్కడున్నా ఆయన సాక్షిగా ఉండగలుగుతావు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. 15వ వచనం ముగించుకుందాం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చున్నావు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. రెండోది, ఈ రోజున మనకు లేనిది తృప్తి. తృప్తి లేని వాడి నోట సనుగుడు ఉంటుంది, కృతజ్ఞత లేని వాడి చోట గొణుగుడు ఉంటుంది. దేవుడు ప్రభు అంట గుప్పిలి విప్పితే ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా తృప్తి పొందుతుంది. ఎంతమందికి మీ జీవితంలో తృప్తి ఉంది చెప్పండి? 3-4 చేయి చూపిస్తున్నారు. ఈ రోజు నుంచి తృప్తి పొందండి. పచ్చడా, దేవానికి స్తోత్రం, ఈ వారం అంతా చికెన్ తిన్నాను, ఇవాళ ఈ పచ్చడి ఇచ్చావు, నీకు వందనాలు. పచ్చడి లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారయ్యా, నీకు వందనాలను భోంచేయండి. అంతేగాని పచ్చడా, చికెన్ లేదా ఏంటంటే, ఈ పూటకి ఆహారము చాలు. నేను చాలా చోట్ల భోంచేస్తుంటానండి. కొన్నిసార్లు కారులో కూర్చొని భోంచేస్తా, కొన్నిసార్లు ప్లాట్ఫామ్ మీద, కొన్నిసార్లు రోడ్ల మీద. ఈ టైం లేకపోతే అలాగ డబ్బా పట్టుకొని తినుకుంటూ పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నీలగిరి కొండల్లో చేసినప్పుడు ఆకులు 2 ఇడ్లీ పెట్టుకొని నడుచుకుంటూ తినుకుంటూ పోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఎక్కడ తిన్నా, ఆ 2 ఇడ్లీ తిన్నా, ఆ దోశ తిన్నా, ఆ పెరుగన్నం తిన్నా, ఆ ఏం తిన్నా, ప్రభా ఈ పూటకి ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ పూటకి ఈ ఆహారం వీళ్ళ ఇంట్లో పెట్టావు, నీకు వందనాలు. ఈ పూట ఈ ఆహారం నువ్వు ఫలానా విశ్వాసతో పంపించావు, నీకు వందనాలు. ఈ పూటకి ఈ ఆహారం నా భార్య చేసి పెట్టింది, నీకు వందనాలు అని స్తుతిస్తూ నువ్వు భోజనం చేస్తే అది అరుగుద్దండి. అది అరుగుద్ది, అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, అది బలమనిస్తుంది. దేవుడు తృప్తిపరిచేవాడు. దేవునికి నీకు ఎప్పుడు ఏది కావాలో నీకు తెలుసు. అన్నామణి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు చదువు రాకపోతే బైబిల్ చదువుకోవాలి ప్రభా అని అడిగితే బైబిల్ మాత్రం చదువుకునే జ్ఞానం ఇచ్చాడు. ఆమెకి ఏ బాధ వచ్చినా దేవునితో చెప్పుకునేదట. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడమ్మా, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, రోజు ఒక కోడిగుడ్డు తిను, 30 రోజులు ఒక కోడిగుడ్డు తినన్నారట. ఆమెకి కోడిగుడ్డు కాదు కదా, కూరగాయలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఆమె వచ్చి ప్రార్థన చేసుకుంది, ప్రభా ప్రతి జీవిని తృప్తిపరుస్తానన్నావు కదా, నాకు కావలసిన ఆహారం, అనుదిన ఆహారం నాకు దయచే అనగానే అని కోడి ఒకటి గుడ్డు పెట్టినంటే కేరింతలు వేస్తే తెలుసా మీకు పూర్వకాలం? ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ గుడ్లు కొనుక్కొచ్చుకుంటున్నారు. అది ఎక్కడో వస్తే, ఎక్కడో చూస్తే అక్కడ గుడ్డు వేడిగా అప్పుడే పెట్టిన గుడ్డు ఉండేదట. కోడి కోసం ఎదిగితే ఎక్కడ కనపడేది కాదు. ఆ గుడ్డు తీసుకొని ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఇల్లింటికి, వాళ్ళింటికి వెళ్ళి, మీ కోడి వచ్చి గుడ్డు పెట్టింది, మీ కోడి, మాకు కోళ్ళే లేవమ్మా, మా కోడి గుడ్డు పెట్టేది లేదమ్మా, కోడి పుంజులే ఉన్నాయి మాకు అందరు చెప్తే ఆమెకు అర్థం కాలేదు మొదటి రోజు. ఓహో, ఇది నా దేవుడు పంపించాడని స్తుతించింది. ప్రతిరోజు ఆ సమయానికి ఎక్కడి నుంచో కోడి వచ్చి పెడతా ఉంది. 30 రోజులు అయిపోయింది. 31వ రోజు కోడి రాలేదు, గుడ్డు పెట్టలేదు. ఏంటి వాళ్ళ కోడి రాలేదు అనుకుంటుంది, గుడ్డు లేదే అనుకుంటుంటే, ఎన్ని రోజులు తినమని చెప్పింది డాక్టరు? 30 రోజులే వచ్చినాయి, 30 గుడ్లు తినింది. ఎంత సంతోషంతో ఆమె, నా దేవుడు నన్ను ఎలా పట్టించుకుంటున్నాడు, నా దినములు లెక్కిస్తున్నాడు, నా అవసరతలు తీరుస్తున్నాడని ప్రభు స్తుతించింది. ఈ రోజుల్లో మనం కూడా విశ్వాసం ఉపయోగిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. ఒకటి, లేకపోతే దేవుణ్ణి అడుగు కానీ సనక్కో, ఉన్నదాన్ని బట్టి ప్రభువుని స్తుతించి కానీ లేదు దాని కొరకు ఆశించకో. అప్పుడు ఈ కొత్త సంవత్సరం నీ జీవితంలో సంతృప్తి కలిగిన, సంతోషం కలిగిన జీవితముగా ఉంటుంది. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ, ఎవరికి?
తనకు మొరపెట్టు వారికి. మరి నిజంగా మొరపెడతావేంటి మళ్ళీ? నిజంగా మొరపెడతావేంటి మళ్ళీ? మనం ఈరోజు కావాల్సిన వాటికి అడిగే విధానం వేరు, 10 రోజులకు కావాల్సిన అడిగే విధానం వేరు. నీ దగ్గర అస్సలు డబ్బులు లేనప్పుడు నువ్వు చేసే ప్రార్థన, నీ దగ్గర 3 రోజులు సరిపోయిన డబ్బులు ఉన్నప్పుడు చేసే ప్రార్థనకి తేడా ఉంటుందా లేదా? 3 రోజుల తర్వాత ప్రభా భోజనం డబ్బులు దయచేయి అనేదానికి వేరేలా చేస్తావు. ప్రభా పైసా లేదయ్యా, ఈ పూట అన్నానికి లేదయ్యా అన్నప్పుడు చేసే ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? గుండెల్లో నుంచి. అది నిజంగా మొరపెట్టడం, నిజంగా దేవుణ్ణి అడగటం, నీ అవసరత కొరకు నిజంగా విశ్వాసంగా పూర్తిగా దేవుని మీద ఆధారపడి అడిగితే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. 21వ వచనం, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరం అందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించెదరు. నా నోరు, అందరు చెప్పండి నాతో పాటు, నా నోరు. ఆగండి ఆగండి ఆగండి, ముందు మీ నోరు పెట్టుకోండి ఫస్ట్, మిగిలింది అప్పుడు చదవకండి. అక్కడ వాక్యం చదవమంటలేదు, మీ దేవునితో చెప్పాలి. నా నోరు సనగదు, గొనగదు, అబద్ధం ఆడదు, బూతులాడదు, అపకారము తలపెట్టదు, కొండెములు చెప్పదు, విమర్శలు చేయదు, తీర్పు తీర్చదు. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, నా నోరుతో దేవుణ్ణి స్తుతిస్తాను. ఒకే నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, అదే నోటితో పక్కవాడిని దూషిస్తున్నావు. ఇది న్యాయమా అన్నాడు యాకోబు. 2 నాలుకలు ఉంటాయి, ఎవరికో తెలుసా? పావుకి. కొంతమంది మనుషులు కూడా 2 నాలుకలు ఉంటాయి. ఒక నాలుకను దేవుణ్ణి స్తుతించడానికి, మరో నాలుక పొరుగువారిని ద్వేషించడానికి. ద్విమనస్కులను, ద్వినాలిక కలిగిన వారును సాతాను సంబంధాలు కానీ ప్రభువు సంబంధులు దేవునిని స్తుతించిన నోటితో పొరుగువారిని దూషించకూడదు. చివరిగా ఇంకొక వచనం చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. కొలస్సీయులకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఏం బూతులు ఆడుకుంటున్నారండి? పార్లమెంట్లో కూడా బూతులు ఆడుకుంటున్నారు, ఈ మధ్య అసెంబ్లీల్లో బూతులు ఆడుకుంటున్నారు, సోషల్ మీడియాలో బూతులు ఆడుతున్నారు. ఎదుటివారిని కించపరుస్తూ అసహించుకుంటూ అసహ్యంగా అసభ్యంగా మాట్లాడేది దేవుని బిడ్డలకు తగదు. మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, ద్వంద్వార్థంతో మాట్లాడతారు కొంతమంది, ద్వంద్వార్థంతో మాట్లాడతారు, తప్పుడు మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడతారు, వంకర మాటలు మాట్లాడతారు. ఇవి దేవుని బిడ్డలకు తగదు. మీ నోటిలో నుంచి బూతులు రాకూడదు. కాకినాడలో ఒకసారి అచ్యుతాపురంలో మీటింగ్స్ పెట్టాం. ఎందుకో బూతుల గురించే ఎక్కువ ప్రసంగం, 3 రోజులు బూతుల గురించే ప్రసంగం. ఆ తర్వాత అక్కడ పాస్టర్ గారు వచ్చి చెప్పారు, భలే చెప్పారండి, మా ఊరోళ్ళందరూ నోరు ధరిస్తే బూతులేనండి. సాయంకాలం పైపుల దగ్గరికి వెళ్తే ప్రపంచంలో ఉండే బూతులన్నీ ఇలా నోట్లోనే ఉంటాయండి, గాల్లో ఎగురుతూ ఉంటాయండి అని చెప్పారు. అప్పటి నుంచి ప్రభా ఆ మీటింగుల తర్వాత ఈ బూతులు ఆడేవాడిని మార్చు అనే ప్రార్థన చేసేవాడిని. ఒక 6 నెలలు అయిన తర్వాత ఒకసారి పాస్టర్ గారు ఇంకో చోట కనపడ్డారు నాకు. ఏమండి మీ ఊర్లో బూతులు ఏమైనా తగ్గాయా అంటారేంటండి? దేవుడి మహాకృప వలన బూతులు ఆడే సిస్టర్స్ అందరూ మారిపోయారండి. పైపుల దగ్గర ఏ గొడవ వచ్చినా కూడా సరే అక్క నువ్వు పెట్టుకో ముందు, సరే నువ్వే తీసుకెళ్ళి అంటున్నారు. ఒకరికొకళ్ళు ఎక్కువ ప్రేమ చూపించుకుంటున్నారు. ఒకవేళ ఎవరి నోటులో నుంచి అయినా గబక్కన ఒక బూతు మాట ప్రారంభమైతే, జైపాల్ గారు జైపాల్ గారు అనగానే చూస్తుంటున్నారు.
దేవుడు తన మాటను పరిశుద్ధాత్మ శక్తితో అందించినప్పుడు అండి, ఆ మాట ప్రభావం మనుషుల హృదయాల్లో క్రియ జరుగుతుంది. ఈ రోజు నుండి గెట్ టుగెదర్ ఇళ్లలో ఉన్న వారి నోట్లో నుంచి బూతు మాట వచ్చిందా అని నాకు ఫోన్ చేసేయండి. నేనేం చేయను, మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా, కృతజ్ఞత కలిగిన నోటిని దయచేయను ఆయన. పాత నోరు మాకొద్దున ఆయన, రంకెలేసే నోరు, కేకలేసే నోరు. యేసు ప్రభు రంకెలు వేయడు, కేకలు వేయడు, వీధులలో ఆయన కంఠధ్వని వినబడదు. ఒక్కటేనండి, మీ కోపం వస్తుంది. ఎందుకంటే కోపం రప్పిస్తాడు. మీ ఆయనే రప్పించవచ్చు, మీ ఆవిడే రప్పించవచ్చు, లేకపోతే వాడు ఉంటాడుగా మధ్యవర్తకుడు, మీ బంధువు వాళ్ళ బంధువును. నువ్వు సరిగా ఉంటే ఆమెను రెచ్చగొడతాడు, ఆమె సరిగా ఉంటే నిన్ను రెచ్చగొడతాడు. ఇద్దరు ఏదో తప్పు చేయించాలో చూస్తాడు. కానీ ఆ సమయంలో మీరు ఒక్కడే చేసుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోమన్నాడు దేవుడు, నోటికి చిక్కం పెట్టుకోమన్నాడు. దావీదు అన్నాడు, నేను నోటికి ఏం పెట్టాను? చిక్కం. జస్ట్ నోరు మూసేసుకోండి అంతే, మీకు వచ్చేస్తుంది, తిట్టొచ్చేస్తుంది. యేసు ప్రభుని గుర్తు చేసుకోండి. వదకు దేయబడిన గొర్రె పిల్ల వల్ల ఆయన నోరు మెదపలేదు. నువ్వు నిర్దోషిగానే ఉంటావు. ఆ సందర్భంలో సాతాను ఓడిపోతాడు, నీ ఇంటిలో సమాధానం నిలబడుతుంది. మీ నోట బూతులు రావద్దు, పోకిరి మాటలు రావద్దు, సరసోక్తులు రావద్దు, అబద్ధములు రావద్దు. ఇవి మనకు తగవు. ఏం రావాలి మన నోట్లో నుంచి? కృతజ్ఞతా వచనమే రావాలి, స్తుతించే మాటలే రావాలి. పాజిటివ్ థింకింగ్. ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోండి. ప్రతిదానికి నన్ను విసిగించే భార్యని ఇచ్చావయ్యా, నీకు వందనాలని ప్రార్థన చేయండి. ఈ దరిద్రపు దాన్ని నాకు ఎందుకు ఇచ్చావయ్యా, తీసేయని చేయకండి. ప్రభువా, నన్ను విసిగించే భార్యని ఇచ్చావు, నా విశ్వాసాన్ని బలపరుస్తున్నావు, నీకు వందనాలని ప్రార్థన చేయండి. నీ భార్యలో గొప్ప మార్పు వస్తుంది. నన్ను బాధ పెట్టే భర్తనిచ్చావయ్యా, తట్టుకునే శక్తిని అయ్యా, నీ ప్రేమ చూపించడానికి నాకు సహాయం చేయి అని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కీడును మేలుతో జయించాలండి. కీడుకు కీడు కాదు. కీడు కొట్టుకుంటే కత్తి పెడితే రక్తపాతం అవుతుంది. అక్కడ మేలు చేత కీడును జయించమన్నాడు దేవుడు. కాబట్టి ఒకవేళ నీ పక్క వారు, నీ ఇంటి వారు, నీ భార్య, నీ పిల్లలు నిన్ను విసిగిస్తే అప్పుడే వస్తుంది మన నిజమైంది. ఆ సంఘంలో ఒక విశ్వాసం ఉన్నాడు, ఏయ్యా నిన్ను చాలా రోడ్డు మీద బచ్చి బూతులు మాట్లాడావంట, నువ్వు బాప్తిసం పొందావు కదా, చర్చిలో మంచి పాటలు పాడతావు కదా, మళ్ళీ బూతులు మాట్లాడావంటే ఏంటంటే మీకు చెప్పేశారా అన్నా అన్నాడు. నాకు చెప్పారో లేదో అది వదిలిపెట్టు, ఎవరు చెప్పారు అవన్నీ వదిలిపెట్టయ్యా, నువ్వు బూతులు మాట్లాడావా లేదా? దొరికిపోయాను దొంగ అనుకొని. అదేనన్నా నాకు చాలా బాధగా ఉంది. ఆ సమయంలో కోపం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసాయి అన్నాడు. ఏంటి? జపాన్ నుంచా, చైనా నుంచా, అమెరికా నుంచా, ఎక్కడి నుంచి వచ్చాయి? హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోటిని అదుపులో పెట్టుకోవడం కుదరదు. హృదయం క్రీస్తు రక్తంలో కడగబడాలి. నీ హృదయం కడగబడిన రోజున నీ హృదయంలో సాతాను సంబంధమైనవి ఏవి ఉండవండి. నీ హృదయం దేంతో నింపుకుంటావు? వాక్యంతో నింపుకో. నోరు తెరిస్తే వాక్యం వస్తుంది నీ నోట్లో నుంచి. ప్రార్థనతో నింపుకో. నోరు తెరిస్తే ప్రార్థన మాటలే వస్తాయి నీకు. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటుండు. ఎవరితో మాట్లాడినా దేవుని విషయాలే మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే మనం ఈ బూతులు ఏంటుంటామో, ఈ సీరియల్స్లో, ఈ సినిమాల్లో కూడా బూతులు అంటే ఈ మధ్య నేను ఎవరో చెప్పారు నాకు, క్విక్ అంటారంట. అదేదో ఆ బూతు మాట సగం వినపడి సగం వినపడకుండా పక్కవాడు నేర్చుకోవడానికి వాడు ఫిలప్ చేస్తాడు. ఫిలప్ ద బ్లాంక్ అనమాట. వాడు ఏంటంటే అంటే ఆ మాట పూర్తి అవుద్దంట. అంటే ఇంత నీచ స్థితికి మన తెలుగు భాష దిగజారిపోయిందంటే చాలా బాధగా ఉందండి. ఇలాంటి లోకంలో పడి ఉన్న వారిని మనం అలాంటి భాషకు బానిసలమైపోతున్నాం. యెషయా దేవుని మందిరంలోకి వెళ్ళాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏమన్నాడు? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య, మనం అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నప్పుడు, వారి మాటలు మనం వింటున్నప్పుడు, మనకు తెలియకుండానే మన కోపం వచ్చినప్పుడు, మన బలహీనమైనప్పుడు మన నోట్ల నుంచి ఆ మాట వస్తుంది. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించచ్చు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను,
అతడు చేయనదంతయు ఈ సంవత్సరము నీవు చేసేదంతా సఫలమవ్వాలంటే, నీవు ప్రోస్పర్ అవ్వాలంటే, సక్సెస్ అవ్వాలంటే, అభివృద్ధి చూడాలంటే, ఆశీర్వదించబడాలంటే స్తుతించు. ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి. ఆయన వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోండి. అప్పుడు మీరు చేయనిదంతా సఫలమవుతుంది. ఈ సంవత్సరం ఒక అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన స్తుతి సంవత్సరముగా మనందరికీ ఉండును గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఒక నిబంధన చేసుకోండి. ఈ రోజు నుండి దేవుడు చేసిన మేలు నేను తలస్తాను. ఎట్టి సమయంలో ఎంత కోపం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సనగను, గొనగను, దూషించను, పూతులాడను, అబద్ధములాడనని దేవునితో ఒక నిబంధన చేసుకోనండి. అబద్ధం ఆడేవారు, అబద్ధమును ప్రేమించి జరిగించే వారందరూ అగ్నిగంధములతో, అగ్నిగంధకములతో గుండములో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, నిన్ను సత్యవంతుడిగా చేయి, యథార్థపరుడిగా చేయి, స్తుతిపాత్రుడు అయిన నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి. నోరు తెరిచి ప్రతివారు ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నాకు జీవం ఇచ్చామయ్యా నీకు వందనములు, నా కుటుంబం ఇచ్చావయ్యా నీకు వందనములు, నాకు భర్తనిచ్చావయ్యా నీకు వందనములు. ఎంతోమంది భర్తను పోగొట్టుకుని అవస్థపడుతున్నారు. నాకు భార్యనిచ్చావయ్యా నీకు వందనాలు. ఎంతోమంది భార్యలు లేక అనేకులు అవస్థపడుతున్నారు, వేదన పడుతున్నారు. నాకు గర్భఫలం ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు చిన్న ఉద్యోగం ఇచ్చావు నీకు వందనాలు. చిన్న ఇల్లు ఇచ్చావు నీకు వందనాలు. నన్ను సజీవుడిగా ఉంచావు నీకు వందనాలు. లెక్క పెట్టుకుంటే ఎన్నో వస్తాయి మేలులు. నాకు కళ్ళు ఇచ్చావయ్యా వందనాలు. నాకు చేతులు ఇచ్చావయ్యా వందనాలు. నాకు కాళ్ళు ఇచ్చావయ్యా నీకు వందనాలు. నాకు ఊపిరి ఇచ్చావయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు ఇచ్చావయ్యా నీకు వందనాలు. కుటుంబం ఇచ్చావయ్యా నీకు వందనాలు. పడినప్పుడు నన్ను లేవనెత్తావయ్యా నీకు వందనాలు. కృంగినప్పుడు నన్ను ఓదార్చావయ్యా నీకు వందనాలు. రోగునైనప్పుడు నన్ను స్వస్థపరిచావయ్యా నీకు వందనాలు. చావాలనుకున్నప్పుడు బ్రతికించావయ్యా నీకు వందనాలు. నువ్వు ఉపకారివని లోకానికి చాటడానికి నాకు సహాయం చేయి. నువ్వు పడిన వాడిని ఉద్ధరించేవాడివని, పడిన వారిని చూసి ఎగతాళి చేయక వారిని ప్రేమతో నీ సాక్ష్యం ఇచ్చటకు నాకు సహాయం చేయి నాయన. కృంగిన వారిని లేవనెత్తడానికి సహాయం చేయి. నన్ను రక్షించిన ప్రభువా, నా చుట్టూన వారిని రక్షించు, నా ఇంటి వారిని రక్షించు. నన్ను ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వాదకరంగా చేయయ్యా. ఈ రోజు నుంచి నాయన నిన్నే స్తుతిస్తానయ్యా. నువ్వెంతైనా స్తుతి నమ్మదగిన వాడివి, ఎంతైనా స్తుతికి పాత్రుడివయ్యా. ఏ విధంగా చూసినా నీ మీద నేరం మోపడానికి నాకు ఏ ఆధారం లేదయ్యా. నా కీడుకు నేనే కారణం, నా బాధకు నేనే కారణం, నా శాపానికి నేనే కారణం. అయినా ప్రేమించే ప్రభుగా నీవున్నావు, అయినా లేవనెత్తే ప్రభుగా నీవున్నావు, అయినా క్షమించే ప్రభుగా నీవున్నావు, అయినా నన్ను ఇంకా సంరక్షిస్తున్నావయ్యా. నీకు వందనాలయ్యా, వందనాలు అయినా. ఈ సంవత్సరం అంతా స్తుతించడానికి సహాయం చేయను ఆయన. స్తుతిలో ఉన్న శక్తిని గ్రహించడానికి సహాయం చేయయ్యా. సణిగిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నానయ్యా తండ్రి. నెగిటివ్గా మాట్లాడి నా బ్రెయిన్ అంతా చెడిపోయిందయ్యా. ఏది చూసినా వ్యతిరేకమైన తలంపులే వస్తున్నాయి కానీ, ఎవరిని చూసినా వ్యతిరేకమైన ఆలోచనలే వస్తున్నాయి కానీ ఒక్క మంచి ఆలోచన లేదయ్యా. పాజిటివ్ థింకింగ్ దయచేయను ఆయన. ఏది జరిగినా నా మేలు కొరకే, ఏది ఇచ్చినా అది చాలు, ఎలా ఉన్నా అది ఆయన కృపే అని పూర్తిగా నీ మీద ఆధారపడే భక్తిని నాకు దయచేయి తండ్రి. నేను ఎంతటి వాడినైనా నిన్ను విమర్శించడానికి, నేను ఎంతటి వాడినైనా నిన్ను ప్రశ్నించడానికి, మట్టి కుమారు వాడిని చూసి నువ్వు నన్నెందుకు ఇలా చేసావని అడగగలదా? సృష్టికర్తమైన నిన్ను, నీ చేత సృష్టించబడిన మేము ఎలా అడగగలమయ్యా? నీ మనసును గ్రహించే మనసు మాకు దయచేయి. నీ ప్రేమను గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరువు. నీ గుప్పిలి విప్పితే మా అవసరతలన్నీ తీర్చమన్నది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటిలో నెరవేర్చు నాయన. ఈ సంవత్సరం కరువు మా ఇంట్లో వద్దయ్యా, శాపం మా ఇంట్లో వద్దయ్యా, అనవసరమైన మరణాలు మాకు వద్దే వద్దు నాయన. మా బిడ్డలు దారి తప్పనివద్దయ్యా. మా కుమారులు దీవించబడాలయ్యా. మా పిల్లలు నీ ఆశీర్వాదాన్ని చూడాలయ్యా. రక్షకుడా నీకు వందనములయ్యా.
ప్రభువా నీకు వందనములయ్యా. ఉపకారి అయిన ప్రభువా, నా ఒక్క ఉపకారం చేయి నాయన, నాకు మేలు చేయి ప్రభువా, నాకు సహాయం చేయి నాయన. నాలో కృతజ్ఞత లేని జీవితాన్ని తీసేయ్యా, వ్యతిరేకమైన మనసు తీసేయ్యా, సనుగుడు లేకుండా చేయి నాయన. భార్యాభర్తలుగా మా మధ్య సాతాను జరబడి మా సమాధానాన్ని పాడు చేస్తున్నాడయ్యా. ఈ రోజు నుండి నేను జగడమాడను, ఈ రోజు నుంచి నేను బూతులాడను, ఈ రోజు నుంచి నేను అబద్ధములాడను, ఈ రోజు నుంచి నేను దూషించను. నా నోటిని అదుపులో పెట్టుకుని శక్తి నాకు దయచేయి నాయన. బలిపీఠం మీద నీ అగ్నితో నా నాలుకను ముట్టి పరిశుద్ధపరిచయ్యా. నా నాలుక నుండి అనవసరమైన మాటలు కాక స్తుతి కృతజ్ఞతలు కలిగిన మాటలు దయచేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాల్లో మీరు నోరిప్పి ప్రభుని అడగండి. ఒక్కొక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. రోగాలకు కారణం నీ కృతజ్ఞత లేని స్థితే, జగడాలకు కారణం నీ నోరు సరిలేని మూలాని, నీ మనస్సు నెమ్మది లేని మూలాని, నీ జీవితంలో కృతజ్ఞత లేని మూలాని, ఎప్పుడు తృప్తి లేని బతుకుతున్నావు. విసుక్కుంటూ కసురుకుంటూ చచ్చిపోతాను ఎందుకు వచ్చిన బతుకు అని నిన్ను నీవే దూషించుకొని కిచ్చపరుచుకుంటున్నావు. అక్కర్లేదు సహోదరుడా, అక్కర్లేదు సహోదరి. నిన్ను ప్రేమించే ప్రభు ఉన్నాడు, నిన్ను జీవింపచేయాలని ఆశిస్తున్నాడు. నీ కొరకు ఎన్నో మేలులు దాచి ఉంచాడు ఆయన. కంటికి కనబడని, చెవికి వినబడని ఎన్నో ఆయన సిద్ధపరిచాడు. నమ్ము 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 నమ్ము. ఈ సంవత్సరం శాపాల సంవత్సరం కాదు ఇది, రోగాల సంవత్సరం కాదు ఇది, మరణాల సంవత్సరం కాదు ఇది. నీవు బతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు శాంతి సమాధానాలు కలిగి వర్ధిల్లాలని ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు అది గుర్తిస్తే ఆయన్ని స్తుతిస్తావు, నువ్వు అది గ్రహిస్తే ఆయన్ని కొనియాడతావు, నీవు అది నమ్మితే నీ జీవితంలో స్తుతి 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 కృతజ్ఞతతో దినాభివృద్ధి పొందుతావు. ఏమిచ్చాడో దానికి స్తుతించు, ఏమి లేదన్న దాన్ని అడుగు. కావాలంటే అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే ప్రభు. మేలే కానీ కీడు చేయడు ఆయన. నీకు ఉపకారి కానీ ఆయన అపకారి కాదు. దేవుడిని నమ్ముకుంటే ఏమొచ్చిందనే మాటలు నోట రానివద్దు. నీవేమై ఉన్నావో కేవలం ఆయన కృపలో ఉన్నావని గుర్తించు. రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఈ కొత్త సంవత్సరంలో 7 రోజులు మమ్మల్ని సజీవులుగా ఉంచావయ్యా. మరో కొత్త సంవత్సరాన్ని మమ్మల్ని ప్రేమించి ఇచ్చావయ్యా. ఈ సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు నీవు మాకు తోడుండయ్యా. ప్రతిరోజు ఒక కొత్త దినంగా చేయ్యా. ప్రతిరోజు స్తుతితో మా దినచర్య ప్రారంభించడానికి సహాయం చేయ్యా. ప్రతిరోజు నీ సహాయం మాకు దయచేయను ఆయన. ఆపదల నుంచి తప్పించు నాయన, యాక్సిడెంట్ నుంచి తప్పించు నాయన, సాతాను ఉచ్చుల నుంచి తప్పించు నాయన, సాతాను బంధకముల నుంచి తప్పించు నాయన. మారని వారి మధ్య మేముంటుండగా వాళ్ళ వల్లే మేము మారిపోక మా మౌనముతో వారిని మార్చడానికి, వారి ప్రేమతో వారిని మార్చుకోవడానికి మాకు శక్తి దయచేయి దేవా. ఈ రాత్రి ఒక్కొక్కరి కుటుంబాన్ని దర్శించు నాయన. కొత్త సంవత్సరం కూడా ఇంకా సనుక్కుంటూ ఉన్నారు, కొత్త సంవత్సరంలో కూడా తిట్టుకుంటున్నారు. కొత్త సంవత్సరంలో ప్రవేశించి కూడా పాత దానిని విడిచిపెట్టని స్థితిలో ఎవరెవరు ఉన్నారో అటు వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. పాతవి గతించిపోయినవి, సమస్తము కొత్తమైనవన్న అనుభవం మా జీవితాల్లో దయచేయను ఆయన. ప్రేమ సమాధానాలు మా ఇంటిలో ఉండాలి, స్తుతి కృతజ్ఞతలు మా ఇంటిలో ఉండాలి. మా ఇంటి వారి మధ్య ఏక మనస్సు ఉండాలయ్యా. దుష్టుల మధ్య మేము జీవిస్తున్నప్పుడు, అపహాసకుల మధ్య మేము నివసిస్తున్నప్పుడు, పాపుల మార్గాల్లో మేము నిలవాల్సి వస్తున్నప్పుడు ఆ కీడు మాకు అంటకూడనట్లుగా నీ రక్తముతో మమ్మల్ని కంచివేయి నాయన. నీ రక్త ప్రోక్షణతో మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. ఎప్పుడు పొరపాటులో మాట జారినా పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టడానికి క్రొత్త హృదయంతో క్రొత్త జీవితాన్ని జీవిస్తూ దినాభివృద్ధి పొందుటకు సహాయం చేయము. స్తుతించే వారికి సరగడానికి టైం ఏదయ్యా? స్తుతి మా నోట్లో ఉంటే సరుగుడికి చోటేదయ్యా? స్తుతి దయచేయను ఆయన, కృతజ్ఞత దయచేయను ఆయన, విరిగి నలిగిన హృదయాలు దయచేయ్యా. తండ్రి, మా కుటుంబాల్లో దీవెన దయచేయి, మా జీవితాల్లో దీవెన దయచేయి. మా యవ్వనస్తులను దర్శించిన ఆయన. తప్పుడు నిర్ణయాలు చేయకుండా మా బిడ్డలను కనికరించు. ప్రేమ పెళ్ళంటూ తప్పుడు నిర్ణయాలు చేసి
జీవితాన్ని పక్కదారి పట్టించుకోకుండా సహాయం చేయి. పడిపోయిన వారిని ఎలా ఉద్ధరించాలో, కురిగిన వారిని ఎలా లేవనెత్తాలో పెద్దలమైన తల్లిదండ్రులమైన మాకు సహాయం చేయయ్యా. నీ ప్రేమ అపారమైనదని మా బిడ్డలు ఎరగాలయ్యా. నీ మార్గాలు ఉన్నతమైనవని మా బిడ్డలకు తెలియాలయ్యా. నీవు చేసిన స్తుతి కార్యాలు తరము నుండి తరము వారికి ప్రకటించడానికి సహాయం చేయి తండ్రి. స్తోత్రార్హ క్రియలను పిల్లలకు నేర్పించమన్నావు. మా బిడ్డలు నీ నోట నీ మాట ఉండాలయ్యా. గెట్ టుగెదర్కి హాజరవుతున్న ప్రతి కుటుంబంలో దీవెన దయచేయి. ఈసారి మొదటిసారిగా వచ్చిన మా సహోదర సహోదరులందరినీ ఎంతో ప్రయాసతో ఎన్నో ఊరుల నుంచి వచ్చిన వారు ఈరోజు ఒక తీర్మానం చేసుకొని వెళ్ళాలి. ఇంకా బాప్తీసం లేని వారు బాప్తీసం పొందినట్లుగా వారి హృదయాలు సిద్ధపరచిన ఆయన. బాప్తీసం పొందిన వారి మీద పరిశుద్ధాత్మ శక్తినిచ్చి జారకుండా కాపాడయ్యా, పడకుండా నిలబెట్టయ్యా. మరణం వరకు నమ్మకంగా ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయము. మా యవ్వన బిడ్డలు సాతాను చేతుల్లోనికి పోకుండా నీ చేతుల్లో పడాలయ్యా, నీ చేతుల్లో వాడబడాలయ్యా. వారి తల్లి గర్భంలో వారి కొరకు కలిగి ఉన్న ప్రణాళికలన్నీ నెరవేరాలి తండ్రి. ఈ దినం ఒక్క అద్భుతాన్ని జరిగించు. రోగాలతో వచ్చిన వారిని స్వస్థపరిచి పంపించు. మనస్మర్థలతో వచ్చిన వారిని సమాధానపరిచి పంపించు. కృంగిన ఆత్మతో వచ్చిన వారిని ఆదరించి పంపించు. పడిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తి పంపించు నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాట ఈ కొత్త సంవత్సరంలో అనుదినము అనుక్షణం మా జీవితాల్లో అనుభవించడానికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుని వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను, సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహింపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. కల్వరీ ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరీ ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.
హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి. దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే క్యూఆర్ కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి.